In this lab, we are going to calculate refractive index of a prism. For this experiment, we need some things. First one, this type of pins of 4, and this type of pins, and a prism, eraser, pencil, scale, protractor, and some papers and cardboard. First, fix the paper on the cardboard. Fix the white paper on cardboard like this, and place the prism like this, and take some outer lines. Draw the outer lines for the base of the prism. Draw the outer lines on the paper for the base of the prism. So in this experiment, this plane is used for incident light. So this is the plane of incident. The light is refracted finally or emerging from this plane. We choose this plane for light, incident light. When the light plays incident on this plane, this light emerging from this plane of the prism. So first we draw the outer lines on the paper for the base of the prism. Take a point on this line, some point like this, and take ఈ పాయింట్ దగ్గర మనం ప్రొట్రాక్టర్ని ఇట్లా పెట్టండి. రివర్స్ అండి. ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ మనం చూస్ చేసిన పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్కి టచ్ అయ్యేటట్టు పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ లైట్ రే 30 యాంగిల్తో ఇన్సిడెంట్ అవ్వాలి అనుకుందాం. 30 or 40 యాంగిల్తో. సో 40 యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బిట్వీన్ the angle between incident ray and normal drawn to this surface at point of incidence. Okay, for example, this is the normal. This is normal. This line is normal for the surface at the point of incidence. సో మనం ఏదైతే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఈ పాయింట్గా తీసుకున్నామో అప్పుడు ఈ లైన్కి అంటే ఈ సర్ఫేస్కి ఇలా పైకి ఉంటుంది కదా, ఈ ప్రిజం యొక్క సర్ఫేస్, ఈ సర్ఫేస్కి ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఒక నార్మల్ డ్రా చేయాలి. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, ఈ పాత్లో వచ్చింది అనుకోండి, ఈ స్ట్రైట్ లైన్ పాత్లో. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ పాత్కి నార్మల్కి ఉండేటువంటి యాంగిల్ మధ్య ఉండేటువంటి యాంగిల్ ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో 40 యాంగిల్తో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని తీసుకుందాం. ఫార్టీ అంటే 10, 20, 30, 40. సో ఇలా ఒక లైన్ డ్రా చేయండి. అంటే ఇన్సిడెంట్ రే ఈ పాత్లో వెళ్తున్నట్టు అనమాట. ఈ సర్ఫేస్కి ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇలా ఉంటుంది కదా మనకి ప్రెజెంట్ సర్ఫేస్. ఆ సర్ఫేస్కి ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆ సర్ఫేస్కి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య యాంగిల్ 40 ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేశాను నేను. దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే ఈ పాత్లో కానీ వెళ్ళిందంటే దాన్ని లైట్ రే వెళ్ళే పాత్కి ఈ లైట్ రేకి నార్మల్కి మధ్య ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్గా తీసుకుంటాం. చూడమ్మా, ఇది ప్రిజము యాస్టీజ్గా ప్లేస్ చేద్దాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నా కానీ మనకి ఒక ప్లేన్లో లైట్ ఇన్సిడెంట్ అవుతున్నట్టు మాట. ఇదిగోండి, ఇది ప్లేన్. సో మనకి ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదిగోండి, ఈ ప్లేను మనకి ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది నార్మల్. ఎలా ఉంటుందంటే నార్మల్ లైక్ ఈ ప్లేన్కి ఇది నార్మల్ సర్ఫేస్కి. ఇప్పుడు ఈ ప్లేన్కి ఇది నార్మల్, ఈ ప్లేన్కి ఇది నార్మల్ ప్లేన్. అలాంగ్ దిస్ లైన్ మనం ఇది నార్మల్ ప్లేన్. ది ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్రిజం యొక్క ఈ ప్లేన్ పైన మనకి లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ ప్లేన్కి నార్మల్ ఏమవుతుంది, ఇది నార్మల్ ప్లేన్ అవుతుంది.
ఈ వైట్ పేపర్ అనేది నార్మల్ ప్లేన్ అవుతుంది. ఇప్పుడు లైట్ ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ప్లేన్ లైట్ బీమ్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం కదా, ఇదిగోండి ఇట్లాంటి ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది ఇలా ప్రిజం పైన. బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది కానీ మనకు ఒక లైట్ రే ఇన్సిడెంట్ అవ్వదు. మన రే ఆప్టిక్స్లో నేర్చుకున్నట్టు సింగిల్ లైట్ రేని మనం ఎజ్యూమ్ చేయలేం. అంటే మనం సింగిల్ లైట్ రేని చూడలేం. బంచ్ ఆఫ్ లైట్ రేస్ అంటే బీమ్ను మాత్రమే చూడగలుగుతాం. అందుకోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే ఒక లైట్ రే ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుందనే కాన్సెప్ట్ ఉందో అలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. అది లైట్ రే వెళ్ళే ఒక సింగిల్ లైట్ రే వెళ్ళేటువంటి లేదంటే సింగిల్ లైట్ రే వెళ్ళేటువంటి ప్లేను ఒక లైన్ డ్రా చేసాము. దానిపైన 2 పిన్స్ ఇలా వెరీ థిన్ పిన్స్ మనం ఇలా ప్లేస్ చేయాలన్నమాట. థిన్ పిన్స్, ఈ థిన్ పిన్స్ ఏంటంటే లైట్ రే వెళ్ళే పాత్రలో ఉన్నాయన్నమాట. లైట్ రే వెళ్ళే పాత్రలో ఉన్నాయి. ఇలా వెళ్ళిన లైట్ రే మనకి ఈ ప్రిజం యొక్క ఈ ప్లేన్ పైన ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయ్యి ఎయిర్ చూడండి, ఇది ఎయిర్ మీడియము, ఇది గ్లాస్ మీడియం. ఎక్కడ ఒక రిఫ్రాక్షన్ జరిగి నార్మల్ టువార్డ్స్ ద బ్లంట్ అయ్యి అగైన్ ఇంకొక ఇంటర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుంది, గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ మీద. అగైన్ రిఫ్రాక్షన్ జరిగి మనకి రే అనేది ఎమర్జింగ్ రే అనేది బయటకు వస్తుంది. ఈ రే ఎయిర్ మీడియం కూడా ట్రావెల్ చేసి ఎయిర్ గ్లాస్ ఇంటర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగి గ్లాస్ మీడియంలో ట్రావెల్ చేసి గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఎయిర్ మీడియంలోకి ఎమర్జ్ అవుతుంది. ఆ ఎమర్జ్ అయ్యే లైట్ రేని మనం ఇలా చూడాలి. ఇలా చూస్తే మనకి పిన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి ప్యారలల్గా ఇంకో 2 పిన్స్ని పెట్టాలి మనం. వాటికి ప్యారలల్గా మనం ఇంకో 2 పిన్స్ పెట్టాలన్నమాట. ఈ పిన్స్ వెళ్ళే పాత్ని మనం ఎమర్జింగ్ లైట్ రేగా మనం తీసుకోవాలన్నమాట. ఇలాగా వాటికి ప్యారలల్గా మనం ఇలా 2 పిన్స్ని పెట్టాలన్నమాట. ఇలా చూడండి, నేను పెట్టి చూపిస్తాను. సో ఇలా మనకి ఆ 2 పిన్స్ని మళ్ళీ మనం ప్లేస్ చేయాలి. అలా ప్యారలల్గా మనం వెనక షాడో కనిపిస్తుంది కదా, వాటికి అనుగుణంగా 2 పిన్స్ మనకి మరి ఈ 2 పిన్స్ పిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ 2 పిన్స్ మన ఐకి కనిపించకూడదు. అప్పుడు మనం ప్యారలల్గా ఫిక్స్ చేసినట్లు. ఇప్పుడు ప్రిజము పిన్స్ రిమూవ్ చేసి ఆ డాట్స్ని కలపండి. సో ప్రిజమ్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత స్కేల్ ఇలా పెట్టి పిన్స్కి నూనె స్కేల్ ఇలా పెట్టి లైన్ డ్రా చేయండి. సో ఇది మనకి ఎమర్జింగ్ రే, ఇది ఇన్సిడెంట్ రే. ఇది మనకి ఫైనల్ ఎమర్జింగ్ రే, ఫైనల్ ఎమర్జింగ్ రే. ఇది పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఈ రెండింటి పైన మధ్య ఉన్నటువంటి యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇదిగోండి, ఈ కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ప్రొట్రాక్టర్ యూజ్ చేసి మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత ఉందో చెప్పొచ్చు. మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 degrees తీసుకున్నాం. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ అవుతుంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మారుతుంది. చూడమ్మా, 10 ఇలా తీసుకోవాలి. కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఉండాలి. 10, 20, 30, 40, 50, 51 degree ఉంది. ఎంత ఉందమ్మా ఇది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ D ఈక్వల్ టు 51 degrees. ఫర్ ఇన్సిడెంట్ యాంగిల్ 40 degrees, there is a angle of deviation 51. We can change incident angle from 35 to as many as possible of times you can perform this experiment, and you will get every incident angle there is a deviation angle. So it takes some angle of incidence, angle of deviation. Like here we have some degrees angle of incidence 51. So in this lab we will going to perform experiment for different angle of incidence: 35, 40, 45, 50, 55 and 60 degrees. And this is called angle of prism. You can angle of prism equal, take angle of prism equal to 60 degrees. 60 degrees. Okay. So after taking observations for different incident angles, we will get deviation angles and take graph paper and draw incident angle in degrees
deviation angle in y-axis in degrees, we will get this type of graph. This lowest point corresponding to vertical axis, this is called minimum deviation angle. The formula for refractive index of prism equal to sine of the formula for refractive index equal to sine of angle of prism plus minimum deviation angle by 2 by sine angle of prism by 2. A is the angle of prism, D is the minimum angle which can be measured from this ID curve. So at least we have to take 6 readings. That means 6 times we have to perform the experiment at different instant angles. Then we will get different angle of deviations. The angle of deviation is nothing but the angle between the final emerging ray and the path of instant ray. So this is called angle of deviation. So after drawing this ID curve, we will get angle of minimum deviation. From this we have to find out refractive index of prism. That is a formula for refractive index of prism, sine A plus dm by 2 by sine A by 2. So thank you.